వెస్ట్బెరీ విద్యా సంస్థల 10వ వార్షికోత్సవానికి వేదికను అలంకరించిన ఫౌండర్ డైరెక్టర్ లైన్ మహేష్ గారికి, అట్లాగే ప్రసన్న మండవ్ గారికి, ప్రిన్సిపల్ మిసెస్ స్మిత్ గారికి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రమేష్ గారికి, తెనాలి ప్రిన్సిపల్ శ్రీ సుబ్రహ్మణ్య గారికి, వేదిక ముందు ఆహుతులైన తల్లిదండ్రులకు, అట్లాగే వెస్ట్బెరీ సిబ్బందికి, పత్రికా విలేకరులకు ముందుగా హృదయపూర్వక నమస్సులు, చిరంజీవులకు నా ఆశీస్సులు. మాకు స్టేజ్ మీద ఇచ్చిన ఆ క్యూ షీట్లో 10 నిమిషాలు నాకు సమయం ఇవ్వడం జరిగింది. వీలైనంత వరకు ఆ సమయంలో కుదించే ప్రయత్నం చేస్తాను. కానీ 300 కిలోమీటర్ల నుంచి వచ్చాను కాబట్టి ఇంకొక 300 సెకండ్లు ఎక్స్ట్రా ఇస్తే అది డెఫినెట్గా 15 నిమిషాల్లో వీలైనంత వరకు కుదించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే 38 సంవత్సరాల నుంచి విద్యారంగ అనుభవంలో నాకు తెలుసు, మీరెవరూ కూడా ఎక్కితే మా ఉపన్యాసాలు వినడానికి రారు. మీరు వచ్చి కేవలం మీ చిన్నారులు చేసే హావభావాలు చూడడానికి వస్తారు తప్ప ఈ ఉపన్యాసాలన్నీ ఎట్లాంటివి అంటే టీవీ షోలో మధ్యలో వచ్చే అడ్వర్టైజ్మెంట్లు అవి. ఆ అడ్వర్టైజ్మెంట్ వచ్చినట్టు ఛానల్ మారుస్తాం ఆ రిమోట్తో. కానీ ఇక్కడ రిమోట్ మీ చేతిలో లేదు కాబట్టి, మా చేతిలోనే ఉంది కాబట్టి తప్పదు పారాయించాలి. ఇక రెండవ అంశం, నేను 300 కిలోమీటర్లు ఎందుకంటానంటే మా తల్లి గారిని విశాఖపట్నం హాస్పిటల్లో పెట్టిన తర్వాత ముందుగానే మా మహేష్ గారికి ఇచ్చిన మాట ప్రకారం రాత్రి నేను ట్రైన్లో రావడం ఇవన్నీ జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్రాంగణం లోపల చూసిన విషయాలు ఇవన్నీ చూస్తుంటే భగవాన్ రమణ మహర్షి చెప్పిన మాటలే గుర్తొస్తున్నాయి నాకు. ఆనందం అవధులు దాటినప్పుడు మనసు మూగిపోతుంది అంటాడు భగవాన్ రమణ మహర్షి. ప్రతి అంశం కూడా ఇక్కడ ఏంటంటే ఒక ఆనందదాయకంగా అనిపించింది. రైట్ ఫ్రమ్ దట్ ఆర్ట్ గ్యాలరీ టు ఎవ్రీథింగ్. ఇది 10వ వార్షికోత్సవా లేదా దశావతారాలను ఒకేసారి మాకు చూపించారా అని చెప్పి ఒక్క సందర్భంలో నాకు అనిపిస్తుంది. ఒక్కసారి నేను తల్లిదండ్రులందరూ కోరేది ఏంటంటే, మీ చిన్నారి ఆ హావభావాలు చేసేటప్పుడు అక్కడి నుంచి మీరు చూస్తుంటారు, వెనకాల నుంచి చూడు ఆ వెనకాల ఉన్నవాడు మావాడే, ఆ పంచికట్టుకున్నవాడు మావాడే అని చెప్పి ఆనందంగా పొంగిపోతుంటారు. అది చూపిస్తూ చుట్టుపక్కల వాళ్ళు కూడా తీసుకొస్తుంటారు చూపించడానికి, చూడు చూడు మా అబ్బాయి చూడు మా అమ్మాయిని చూడని చెప్పి. ఇంటికి వెళ్ళిన తర్వాత పాపం పొరిగింటి ఆవిడని అడిగితే నన్ను చూడనిచ్చింది అంటే ఆవిడ వాళ్ళ అమ్మాయిని చూపించడం సరిపోయింది, అది ఎవరో నాకు తెలియదు వాళ్ళు చెప్తూ ఉంటారు. పోనీ ఏం మాట్లాడారు ఏంటి అంటే అది వినడానికి మీరు ప్రయత్నించారు. పోనీ ఆ పిల్లవాడి ప్రోగ్రాం అయిన తర్వాత ప్రోగ్రామ్స్ అయ్యే వరకు ఉంటారా అంటే ఉండరు. మన పిల్లవాడి ప్రోగ్రాం అయిన వెంటనే ఆ మేకప్ కొంచెం బరాబర లాక్కుపోతుంటారు. అప్పుడు అమ్మాయి మమ్మీ నా ఫ్రెండ్ ప్రోగ్రాంలో చూసి వెళ్దాం మమ్మీ అంటే ఇంటి దగ్గర సీరియల్ మధ్యలో ఆపుకుని వచ్చాను, ఆ సీరియల్ పోతుంది కాబట్టి రారా పోదాం, లేదంటే ఇంటికి వెళ్ళి వంట వండుకోవాలని చెప్పి యాజమాన్యం ఏంటంటే కాస్త ఫుడ్ అరేంజ్ చేశారు కాబట్టి ప్రాబ్లం లేదు అనుకుంటాను. కాబట్టి ఇంటికి వెళ్ళిపోదాం బరాబరా లాక్కుంటూ పోతుంటారు. అప్పుడే కుర్రవాడి సబ్కాన్షియస్ మైండ్లో ఒక ప్రింట్ పడుతుంది, నా స్నేహితుడిని కాదని నన్ను బరాబరా లాక్కెళ్తుంది మా అమ్మ నాన్న. ది డే విల్ కమ్ వేర్ ఐ విల్ బరాబరా లాక్కుపోతాను ఎక్కడికంటే ఓల్డేజ్ హోమ్కి అనుకుంటాడు. సో ఓల్డేజ్ హోమ్కి తీసుకెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే చిన్నప్పుడు పడే ఈ ప్రింట్స్ మనం వాళ్ళు ఏంటంటే అమ్మా నాన్న మన మాట వినట్లేదు కాబట్టి వాళ్ళ మాట మనకి వినాలి. అప్పుడు పెద్ద అయిన తర్వాత మనం చెప్తాం, బాబు పలానా చోట చాగంటి వారి ప్రసంగం ఉందా తీసుకెళ్తామంటే పని పాటు లేదు పద అంటాడు. ఏదో లక్షపత్రి పూజ జరుగుతుందో తీసుకెళ్తామంటే పని పాటు లేదు అంటాడు. వీడు చిన్నప్పుడు బాగానే ఉండేవాడు కానీ పెళ్లి చేసిన తర్వాత మారిపోయాడండి అని చెప్పి పక్క వాళ్ళతో చెప్తుంటాం. పెళ్లి చేసిన తర్వాత వాడు మారడం. చిన్నప్పుడే ఈ యానివర్సరీ ఇట్లాంటి కార్యక్రమాల్లో మీరు పిల్లవాడికి ఏదైతే యాక్షన్ ఇచ్చారో అదే రియాక్షన్ రేపొద్దున వాడు చూపిస్తుంటాడు. ఎందుకంటే మహాత్మా గాంధీ ఒక సందర్భంలో చెప్తాడు, చిన్నపిల్లలు కొత్త కుండలతో సమానం, దాంట్లో పాలు పోస్తే పాలు అవుతుంది, పాలకుండ అవుతుంది, కళ్ళు పోస్తే కళ్ళు కుండ అవుతుంది. సో పాలు పోస్తావో కళ్ళు పోస్తావో నీ ఇష్టం. ఈ రోజు మనం అనుకుంటున్నాం పిల్లలు పాడైపోతున్నారు, పిల్లలు పాడవట్లేదు. పిల్లల్ని పాడు చేసేది మన వ్యవస్థ, పిల్లల్ని పాడు చేసేది అమ్మా నాన్నలు, పిల్లల్ని పాడు చేసేది అధ్యాపకులు, పిల్లల్ని పాడు చేసేది స్కూల్ యాజమాన్యాలు. ఒక స్కూల్ యాజమాన్యంగా నేను చెప్తున్నాను, అనుభవంతో 35 సంవత్సరాల అనుభవం. ఇది రకరకాల కారణాలు. ఎందుకంటే సీతాపహరణ జరిగిన తర్వాత సీతమ్మ వారిని అక్కడ లంకలో పెట్టుకున్న తర్వాత అతనే సర్వాధికారి, ఎవరు మాట్లాడడానికి వీల్లేదు.
అయినా సీతమ్మని టచ్ చేద్దామని కదా ఒక గడ్డి పరకు అడ్డం పెట్టింది ఆవిడ. అంతటి శక్తివంతుడు, అతనికి ఏమీ ప్రతిఘటనలు లేకపోయినా ఆ రావణాసుడు సీతమ్మను ముట్టుకోలే. అయినా రావణాసురుని రాక్షసుడు అంటున్నాం. మరి ఈరోజు ఒక అమ్మాయి నాకు యాక్సెప్ట్ చేయలేదు అంటే కత్తితో గాయం చేస్తున్నాం, యాసిడ్ దాడి చేస్తున్నాం. కొన్ని వీళ్ళంతా చదువు లేని వాళ్ళు అంటే వీళ్ళంతా ఏంటంటే పోస్ట్ గ్రాడ్యుయేట్లు, గోల్డ్ మెడలిస్టులు వీళ్ళంతా. మరి గడ్డి పోస అడ్డం పెట్టినప్పుడు ఆగిన ఆ రావణాసురుని రాక్షసుడు అన్నప్పుడు ఈ రోజు ఈ అమ్మాయి అంగీకరించలేదంటే పీకి పోసి యాసిడ్ దాడి చేసిన అట్లాంటి కుర్రవాణి కన్నా ఆ అమ్మ నాన్నలు ఒక్కసారి ఆలోచించారు, మన పిల్లలు ఎంత రాక్షసులుగా అయ్యారండి. దానికి కారణం వాడు కాదు, మళ్ళీ మనమే. ఎందుకంటే మనకి ఆ రోజుల్లో ఏ ప్రాబ్లము లేదు. తింటే తినడం, లేకపోతే కాలంలో వరకడం, చెరువులో వరకడం, ఏదో చేయడం. మనం ఏదో గొప్పగా చెప్తుంటాం, 10 మైళ్ళు సైకిల్ మీద వెళ్ళేవాడిని, లేకపోతే తక్కువ ఉండి వెళ్ళేవాడిని, ఇదంతా అని చెప్పి. ఆ రోజుల్లో మనకి ఆపర్చునిటీస్ లేవు. కానీ ఈ రోజుల్లో విద్యార్థులందరికీ పద్మవ్యూహంలో చిక్కుకున్న ఆ అభిమన్యులాగా వీరి చుట్టుపక్కల ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, రకరకాల సినిమాలు, ఈ సలార్లు, ఇవన్నీ రకరకాలు వచ్చేస్తున్నాయి మనకి. సో ఇంత యుద్ధం, ఇంత కల్మషంలో ఏంటంటే ఇవన్నీ ఛేదించుకుంటూ 98-99% సాధించుకుంటున్నా అంటే వాడే గొప్ప. మనకి ఆ రోజుల్లో ఏ ప్రతిఘటన లేకపోయినా 35 మార్కులు పాస్ అయితే గొప్ప, 60 మార్కులు వస్తే గొప్ప, ఫస్ట్ క్లాస్ అనేవారు. అంతకంటే ఎక్కువ వస్తే డిస్టింక్షన్ అని చెప్పి ఊరంతా ఊరేగించేవారు. ఒకవేళ ఆ రోజుల్లో ఫెయిల్ అయినా సూసైడ్లు ఎవరు చేసుకోవాలా, గర్వంగా చెప్పుకునేవాళ్ళు. ఏం చేస్తున్నారంటే SSLC 5వ రాస్తున్నామండి. ఎందుకు ఆ మాట అనేవాడంటే ఫెయిల్ అయిన ప్రతిసారి ఒక మేనత్తో మేనమో ఎవరెవరు చెప్పేవారు, పర్వాలేదా మెల్లిగా పునాది గట్టిగా ఉంటుందంటే నిజమే కాకోసం రాసేసేవాడు. ఈ రోజుల్లో ఎంసెట్లో ఒక మార్కు తక్కువ వచ్చిందంటే 6 అంతస్తుల బిల్డింగ్ ఎక్కడుందో చూసినా అక్కడి నుంచి ఉరికేయడం, లేకపోతే చున్నీ తీసుకుని ఫ్యాన్ బుక్ చేసుకుంటున్నారంటే ఆ ప్రొటెక్షన్ కానీ, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ, ఆ కుటుంబ వ్యవస్థ కానీ చిన్నాభిన్నం అయిపోయింది. దానికోసమే ఇందాక మా ప్రసన్న గారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్తుంటే ఎప్పుడో చదివిన ఒక కొటేషన్ నాకు గుర్తుకొస్తుంది. మనిషి తన సాంకేతిక విజ్ఞానంతో ఆకాశంలో పక్షిలాగా ఎగరడం నేర్చుకున్నాడు, చేపలాగా నీటిలో ఎగరడం నేర్చుకున్నాడు, కానీ మనిషిలాగా ఈ భూమి మీద నడవడం మర్చిపోతున్నాడు. సో ఆ నడక నేర్పాలి అంటే ఆ నడక నేర్పడం కోసం, ఆ పక్షి ఎగరడం కోసం ఇందాక ప్రసన్న గారు చెప్పారు విద్యార్థి అనేవాడి గురించి. అదే నేను ఎప్పుడు చెప్తున్నాను, విద్యార్థి అనేవాడు ఒక పక్షి అనేవాడు. అది ఆకాశంలో విహంగ వీక్షణ చేయాలి అన్నా, దాని గమ్యం చేరాలి అన్నా దానికి ప్రధానంగా కావాల్సిన 2 రెక్కలు, ఒక తోక. ఆ 2 రెక్కలతో ఎగురుతుంది, ఆ తోకే డైరెక్షన్ ఇస్తూ ఉంటుంది. ఆ 2 రెక్కల్లో ఒకటి అమ్మా నాన్నలు అయితే ఒకటి అధ్యాపకులు, వెనకాల ఉండే తోక ఆ డైరెక్షనే స్కూల్స్. ఈ రోజున అపార్ట్మెంట్లో స్కూల్స్ రన్ చేసే ఆ స్థితి నుంచి ఇంత విశాల ప్రాంగణంలో చేయడమే కాకుండా ఆ ఆర్ట్స్ గ్యాలరీ ఇవన్నీ చూస్తుంటే వాళ్ళ యొక్క ప్రతిభా పాఠవాళ్ళని ఎంత తీసుకొస్తున్నారో ఆ యాజమాన్యాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. అట్లాగే ప్రసన్న గారు చెప్పారు కమ్యూనికేషన్ స్కిల్స్ అని. దాంతో నేను కొద్దిగా విభేదిస్తాను. ఎందుకు విభేదిస్తానంటే ఒక ఒరియా అతను హిందీలో ఒక పెద్ద పుస్తకం రాసి రవీంద్రనాథ్ ఠాగూర్ దగ్గర తీసుకెళ్ళాడు. తీసుకుని వెళ్ళి దీని మీ యొక్క అభిప్రాయాలు మీరు అన్నీ రాయండి అంటే అప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నట, నువ్వు ఒరియావుడు కదా, ఒరియా భాషలో రాయకుండా ఒరిస్సా నుంచి వచ్చినవాడు కాకుండా హిందీలో ఎందుకు రాసేవని. అంటే ఒరిస్సా అంటే ఓన్లీ ఆ స్టేట్లో చూస్తారని, హిందీ అంటే మొత్తం ఎంటైర్ ఇండియా అంతా ఆల్మోస్ట్ చూస్తారు కాబట్టి నేను హిందీలో రాసాను అన్నట. వెంటనే రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నట, లేదు నా గీతాంజలి కూడా నేను ముందు నా బెంగాలీలోనే రాశాను, తర్వాత వాళ్ళు ట్రాన్స్లేట్ చేసుకున్నారు అన్నాడు. మీరు పెద్దవాళ్ళండి, ఏది రాసినా చలామణి అవుతుంది, మీలాంటి వాళ్ళు రాస్తారు తప్ప మా వాళ్ళు రాయరు కదా అన్నట్టు అతను. గీతాంజలి పబ్లిష్ అవ్వకముందు నేను పెద్దవాడిని కదా, అది అయ్యిందంటే పెద్దవాడిని అయ్యాను. కానీ ఒకవేళ నీకు కూడా నోబెల్ అవార్డు వచ్చిందనుకో, ఈ నోబెల్ అవార్డు వచ్చిన తర్వాత ఏంటంటే నీ ఒరిస్సా వాళ్ళు ఎవరు నిన్ను సన్మానించరు, ఎందుకంటే మన మాతృభాషలో రాయకుండా నేను హిందీలో రాశాడు కాబట్టి వాళ్ళు ఎవరు చూసుకుంటారని వాళ్ళు అనుకుంటాడు. ఇక హిందీ వాళ్ళంతా కూడా మన హిందీ వాడు కదా రైట్, ఒరియా వాడు వాళ్ళు చూసుకుంటారు అని వాళ్ళు వేస్తారు కాబట్టి ఉభయ నష్టం అవుతారు అని చెప్పి. ఈరోజు మన ఇంగ్లీష్ మీడియం అనేది ఏంటంటే ఆ మీడియం అదే నేను చెప్తాను, కొబ్బరికాయలో నీరు తాగంటే ఆ స్ట్రా అనేది ఏదో మీడియం ఉంటుందో అట్లాగే అంతర్జాతీయ స్థాయి గ్లోబల్ విలేజ్ ఏది కాబట్టి అక్కడ కావాల్సిన ఒక సాధనం ఇంగ్లీష్ అనేది. ఈ రోజుల్లో ఈ మీడియం వచ్చిన తర్వాత అమ్మా నాన్నలు కూడా అలా తయారయ్యారు. మేనత్త, మేనమామ, పెద్దమ్మ, పెద్దనాన్న అంటే వాళ్ళెవరు మమ్మీ అంటే పొంగిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది 2 పదాలు, మగవాడైతే అంకుల్, ఆడదైతే ఆంటీ. అది బెగ్గర అంకుల్ అన్న పర్వాలేదు, ఆటో అంకుల్ అన్న పర్వాలేదు, మమ్మీ బెగ్గర అంకుల్ వచ్చేయంటే తల్లి పొంగిపోతుంది, అబ్బాబ్బా ఎంత బాగా మాట్లాడిస్తున్నాడు మావాడే. ముందు మీ మాతృభాష నేర్పండి.
మాతృభాషలో పఠిత్వం వస్తే ఆటోమేటిక్గా ఆంగ్ల భాషలో అన్ని భాషలు వస్తుంటాయి. కాబట్టి ముందు మీరు ఏంటంటే అడగవలసింది ఇంగ్లీష్ ఎలా మాట్లాడతారు కదా, తెలుగు ఎలా మాట్లాడతారు. కానీ ఈ రోజులో ఒక ఫ్యాషన్ అయిపోయింది చాలామంది అమ్మలకి కూడా. ఎందుకంటే మా వాడికి తెలుగు రాదు అని చెప్పి చాలా ప్రౌడ్గా చెప్తూ ఉంటుంటారు. అది చెప్పడానికి సిగ్గుపడాలి. ముందు అమ్మ భాష నేర్పండి, అమ్మ భాషలో ఆత్మీయతను పంచండి, తర్వాత ఆంగ్ల భాష నేర్చుకోండి. ఆ ఆంగ్ల భాష నేర్పే ప్రయత్నం చేయండి. ఇవన్నీ చేయాలి అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు నా జీవిత కాలాన్ని కొంత పెంచారు ఈ వెస్ట్ఫీల్డ్ స్కూల్ వాళ్ళు. జీవితకాలం ఎలా పెరిగింది అంటే మీరు అనుకోవచ్చు, మనిషి బ్రతకడం వేరు, జీవించడం వేరు. బ్రతుకు అంటే అన్ని జీవులు బ్రతుకుతుంటాయి. నేను 67 ఏళ్ళు 68 ఏళ్ళు చెప్తే 67 ఏళ్ళు నేను బ్రతికాను. కానీ మీరు ఎంతకాలం జీవించారంటే మహా అంటే ఒక 2 నెలల్లో 5 నెలల్లో జీవించి ఉండొచ్చు. బ్రతుకి జీవితానికి ఉన్న తేడా ఏంటంటే నువ్వు ఏదైనా ఒక మంచి పని చేసినప్పుడు కానీ, ఒక మంచి పుస్తకాన్ని చదివినప్పుడు కానీ, ఒక మంచి ఆలోచన చేసినప్పుడు కానీ, ఒక మంచి సేవా కార్యక్రమంలో కానీ నువ్వు పాల్గొంటే ఆ గడిపిన క్షణాలన్నీ కూడా ఏంటంటే జీవించిన క్షణాలు, మిగిలినన్నీ కూడా అంటే బ్రతికిన క్షణాలు. పంది బతుకుతుంది, మనం బ్రతుకుతున్నాం. అది పిల్లలు కంటుంది, మనం పిల్లలు కంటున్నాం. కానీ దానికి మనకు ఉన్న తేడా అంటే విచక్షణ జ్ఞానం మనకి ఇచ్చాడు. కాబట్టి మీ పిల్లల్ని విద్యాబుద్ధులు నేర్పి గొప్ప గొప్ప ఒక మహామేధావులుగా, ఒక అబ్దుల్ కలాంగా ఇలాంటి వాళ్ళగా తీర్చిదిద్దాలంటే ముందు కావాల్సిందంటే అమ్మ నాన్నలో అమ్మ యొక్క పాత్ర. ఈరోజు సమాజం పాడైపోతుందంటే దాంట్లో ప్రధాన కారణం మన భారతదేశంలో ఏమీ అనుకోవద్దు, అమ్మల యొక్క లోపం ఎక్కువ. అమ్మల యొక్క లోపం ఎందుకు ఉంది అంటే మీకు తెలుసు, రాక్షస వంశంలో పుట్టిన ప్రహ్లాదుడు తన జన్మకి కారణం ఆ రోజున ఆ లీలావతి అనే ఆ కయాదు, అసలు పేరు ఆవిడ, ఆ కయాదు చేసిన ఒక గొప్ప యజ్ఞం వల్లే హిరణ్యకశిపుడి కడుపున ఒక ప్రహ్లాదుడు పుట్టాడు. ఎందుకు పుట్టాడంటే హిరణ్యాక్షుడిని చంపేసిన తర్వాత హిరణ్యకశిపుడు ప్రతిజ్ఞ చేస్తాడు. హిరణ్యాక్షుడు మా అన్నగారిని చంపేస్తాడు కాబట్టి ఆ విష్ణుమూర్తిని నేను చంపేస్తానని చెప్పి ప్రతిజ్ఞ చేసి అతను తపస్సు చేసుకోవడం కోసం వెళ్తాడు. అతను దురదృష్టమో లేకపోతే ప్రహ్లాదుడు అదృష్టమో తెలియదు. కానీ అక్కడ అడవిలోకి వెళ్ళిన తర్వాత ఒక రామచిలుక అక్కడ నారాయణ నారాయణ అంటుంటుంది. వెంటనే ఇతనికి కోపం వస్తుంది. ఎవరినైతే నేను చంపుదామని అనుకుంటున్నానో అతని పేరే ఇక్కడ ఉచ్చరించింది, ఈరోజు శుభంగా లేదు కాబట్టి రేపు వద్దాం అని చెప్పి ఇంటికి బయలుదేరి వస్తాడు. అతను తపస్సు చేయడానికి వెళ్తుంటే భార్య కయాదు, అదే లీలావతి, ఆవిడ ప్రాధేయపడుతుంది. ఎందుకంటే విష్ణుమూర్తి మీద మీరు తపస్సు యుద్ధం చేయడం ఏంటి, దానికి ప్రార్థన చేయడం ఏంటి, వద్దు వద్దు అన్నా సరే అతను వెళ్తాడు. తిరిగి ఎప్పుడైతే భర్త వస్తాడో ఆనందంతో మీరు మానేశారా తపస్సు ఉంటుంది. లేదు ఈరోజు ఏంటంటే శిఖరం పోలేదు, అక్కడ ఎవరో మునాశ్రమంలో వచ్చిన ఒక చిలక వచ్చి అక్కడ నారాయణ నారాయణతో వచ్చేసాను అంటుంది. లీలావతి మొట్టమొదటిసారిగా తన భర్త నోటి నుంచి నారాయణ అన్న పదాన్ని అంది. విన్న వెంటనే అడిగింది, చిలక అలా మాట్లాడిందండి, ఏమందండి అంది. నారాయణ నారాయణ అంది అన్నాడు. మళ్ళీ కౌంట్ చూసుకున్నాడు. మొదటిసారి 2 సార్లు అన్నాడు, రెండోసారి 2 సార్లు అన్నాడు. మళ్ళీ అడిగింది, నిజంగా మనిషిలాగే మాట్లాడిందండి, ఏమందండి అంది. నారాయణ నారాయణ అన్నాడు 6 సార్లు. ఇలాగ ఆ రోజు ఈవినింగ్ వరకు కూడా మళ్ళీ అడిగిందే అడుగుతూ ఆ రోజున ఆ లీలావతి సహజంగా ఆవిడ అందగత్తే. ఈ రోజు మనం ఏంటంటే పార్టీలకు వెళ్ళినప్పుడు కానీ, లేదంటే రకరకాల డిన్నర్లకు వెళ్ళినప్పుడు కానీ మనం షోకేస్ కోసం మనకున్న వజ్రాలు వైద్యురాలు చీరలు అన్నీ కట్టుకెళ్తాం చూడండి. అలాగే ఏం చేసిందంటే లీలావతి ఆ యజ్ఞ ప్రక్రియలో ఆ రోజున తన దగ్గర ఉన్న ఆభరణాలు, మంచి దుస్తులు ఇవన్నీ చేసి మహా సమ్మోహన శక్తి కింద మారింది. అది చూసిన వెంటనే హిరణ్యకశిపుడికి సమ్మోహనం పెరిగింది. చెయ్యి దగ్గర పట్టుకుని డోంట్ టేక్ ఇట్ ఇన్ ఏ రాంగ్ వే, చెయ్యి దగ్గర పట్టుకుని ఆ లీలావతిని దగ్గర లాక్కున్నాడు. ఏమోనండి మీరు చెప్తుంటే నాకు నమ్మకం లేదు, నిజంగా చిలక అలాగే అందండి, అలాగే అంది లీలావతి అన్నాడు. ఏమందండి? నారాయణ నారాయణ. అప్పటికే 101 సార్లు అయింది. ఆ విధంగా అన్ని అయిన తర్వాత మళ్ళీ దగ్గర లాక్కుంటూ అతను భుజాల మీద లాక్కుపోతుంటే నేను ఎందుకో మిమ్మల్ని నమ్మలేకపోతున్నానండి, మళ్ళీ చెప్పండి ఏమంది? లేదు లీలావతి, నారాయణ నారాయణ 106. ఆ విధంగా చేస్తూ ఆఖరికి 107, 108 వచ్చేసరికి ఒకేసారి హిరణ్యకశిపుడిని తన వక్షాల మీద తీసుకుంది. ఆ నారాయణ నారాయణ అంటూ హిరణ్యకశిపుడు ఆ లీలావతి సంభవించిన సమయంలో ఉద్భవించిన వాడే నారాయణ నారాయణ అంటూ నా ప్రహ్లాదుడు. ఆ ప్రహ్లాదుడిని ఖండం కోసం ఆ అమ్మ కలగంది. ఈ రోజున మన అమ్మలు ఏం చేస్తున్నారంటే, మా అమ్మాయి ఈ పెయిన్స్ భరాయించలేదండి, సర్జరీ చేసేద్దామండి,
మళ్ళీ దానికి ఒక ముహూర్తం, ఏకాదశి నాడు సర్జరీ చేయాలి, చేసేదే తప్పుడు పని, మళ్ళీ దానికి ఒక ముహూర్తం చేసిన తర్వాత ఎన్ని గంటలకు చేస్తారంటే 2 గంటలకు డాక్టర్ గారు చేస్తారంటే 2 గంటలకు చేస్తారండి. ఈ రోజున సారా రిలీజ్ అయిందండి, లేదంటే ఒక ఈడియట్ రిలీజ్ అయిందండి, ఒక పుష్ప రిలీజ్ అయిందని చెప్పి ఆటోమేటిక్గా ఫస్ట్ షోకి వెళ్తున్నాం మళ్ళీ మనం. లేదంటే డ్యాన్స్ బేబీ డ్యాన్స్ చూస్తున్నాం, ఏంటి ఆ టైం అని వేస్ట్ చేయగలండి. కాబట్టి అక్కడ నారాయణ నారాయణ అంటూ ప్రహ్లాద్ ఏ విధంగా పెట్టాడో ఈ రోజున డ్యాన్స్ బేబీ డ్యాన్స్ ఉంటుంటే మనకు వచ్చి వాళ్ళంతా డ్యాన్స్ బేబీ డ్యాన్స్ కొడుతున్నారు, లేదా ఒక ఈడియట్ ఒక పుష్పాలు కొడుతున్నారు మనకి. ఆ సినిమాలో నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ ఈడియట్లో అక్కడ ప్రేమించిన ఆ క్యారెక్టర్ ఆ ప్రకాష్ రాజ్ ఏంటంటే కూతురి కోసం పెళ్లి చేసుకోకుండా అతనే స్నానం చేయించి అతనే చేసి నీ కోసం వివాహం చేసుకోలేదేమో అంటే నేను నిన్ను వివాహం చేసుకోవాలి, నేను ఆ ఈడియట్నే పెళ్లి చేసుకుంటుందంటే దాన్ని మనం తప్పట్లో కొట్టి దాన్ని సెంచరీ చేసాం. సో అదొక హీరో కాబట్టి ఆ విధంగా చేస్తే అట్లాంటివి మనకి ఏంటంటే రాంగ్ పొజిషన్ ఇస్తున్నాయి. అలాగే పుష్పాలో సిన్సియర్ ఆఫీసర్లు అందరినీ చంపేవాడు ఒక హీరోగా చూపిస్తుంటే అది కూడా మనం కోరుకున్నాం. సో ఇట్లాంటివన్నీ మనం చూస్తుంటే ఏమవుతుందంటే వచ్చే ఉద్భవించే విత్తనాలన్నీ కూడా ఆ విధంగా వస్తున్నాయి. కాబట్టి ఆ పాడు చేసేది మనం అమ్మ నాన్నలు. సో దానికోసం ఏంటంటే మాతృమూర్తులు అందరినీ కూడా నేను కోరుకునేది ఏంటంటే ఎప్పుడు కూడా ఏంటంటే పిల్లలతో ఉండేది చాలా కేర్ఫుల్గా ఉండండి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్నారంటే మొట్టమొదటి తల్లే మొట్టమొదటి గురువు. ఈ రోజుకి నేను సగర్వంగా చెప్తున్నాను, మా అమ్మగారి వయసు 89 సంవత్సరాలు. ఎక్కడికి వెళ్ళినా అమ్మగారితో చెప్పకుండా నేను వెళ్ళను, ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మ ఇలా జరిగిందని చెప్పి అమ్మతో నేను మాట్లాడుకుంటూ నేను ఉండను. అలాగే నేను ఎక్కడికి వెళ్ళినా సగర్వంగా చెప్తాను, నేను మా అమ్మగారితోనే ఉంటున్నాను అంటే నా తప్ప నా దగ్గర మా అమ్మ ఉంటుందని నేను ఎప్పుడు చెప్పను. కాబట్టి ముందు అమ్మ నాన్నలను గౌరవించి ఆ అమ్మలకు ప్రేమించే తత్వానికి కావాలంటే ముందు ఆ కావాల్సిన ఆప్యాయత మీరు అమ్మగా ఇవ్వాలి. అదేవిధంగా నాన్నలు కూడా, ఆ నాన్నలు ఒకసారి ఇట్లాగే నాలుగు వాడు కూర్చొని పిల్లలందరికీ చెప్తాంట అబద్ధం ఆడకూడదు అని. ఆ బ్రేక్ఫాస్ట్ చేస్తూ వాడు ఏం చేస్తున్నాడంటే తండ్రి చెప్పింది నిజమే కదా అని ఊరుకున్నాడు. వెంటనే లోపల ఫోన్ రింగ్ అయింది. ఆ ఫోన్ రింగ్ అయితే వాడు వెళ్ళి కొడుకుని చూడమన్నట. హలో ఎవరండి అన్నట. అంటే అవతల నుంచి ఎవరో చెప్పారు. చెప్తే వెంటనే నాన్న బ్యాంక్ మేనేజర్ గారు ఫోన్ చేశారు నాన్న అన్నట. ఇది కట్టవలసిన ఈఎంఐలన్నీ గుర్తుకొచ్చింది. లేరని చెప్పు అన్నట. ఏమవుతుంది, అబద్ధం ఆడకూడదు అని చెప్పాడు, లేరని చెప్పి సైట్ చేస్తున్నాడు. అంటే చెప్పింది వినాలా, చూసింది వినాలా? ఆ రెండింటి మధ్య ఆ క్లాష్తో ఆ కుర్రవాడు అతలాకుతలం అయిపోయి మా నాన్న చేశాడు కదా అదే చూద్దామని చెప్పి, కాబట్టి ఆ నాన్న ఏదైతే చెప్పాడో అది చేసి ఆ చూసిందే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ చూసే ప్రయత్నమే మీ అందరికీ ప్రోగ్రెస్గా అది చూపించుకోవడానికి దొంగ సంతకాలు వాడు పెట్టడం. ఎందుకంటే మా నాన్న చేసేది తప్పు లేదు కాబట్టి నేను చేస్తే తప్పు అయిపోయింది. కాబట్టి అందుకని అంటుంటారు, రాముడు దేవుడి కింద చూడండి, రాముడు ఒక నాయకుడి కింద చూడండి. అతను ఎప్పుడు కూడా చెప్పింది చేసేది తప్ప, అతను చూసి ప్రతి వాడికి ఫాలో అయ్యారు తప్ప అతను చెప్పింది ఏది కూడా చేయరు. మనం చాలా చెప్పిస్తుంటాం కానీ ఏది ఆచరించము. అది చేయకుండా ఉండాలి అనుకున్నప్పుడు ముందు అమ్మా నాన్నలు చేయవలసింది చికెన్ సూప్ ఫర్ సేక్రెడ్ సోల్స్ అని చెప్పి దాంట్లో ఒక అద్భుతమైన కథ ఉంటుంది. అంటే కర్చీఫ్ సేవ్డ్ ఎ చైల్డ్. ఒక టీచర్ ఏంటంటే ఒక గొప్ప టీచర్, ఆవిడ ఒక రోజు పిల్లలందరూ ఇక్కడ ఒకసారి మీరు అందరూ వచ్చి నన్ను హక్ చేసుకోవాలంటారు. వచ్చిన 30 మంది వచ్చి హక్ చేసుకున్నారు. ఒక్కొక్కరికి 3 కర్చీఫ్లు ఇస్తూ, ఈ కర్చీఫ్లు మీరు 3 ఇస్తున్నారు కాబట్టి మీరు బాగా ప్రేమించే వ్యక్తికి ఒక కర్చీఫ్ ఉంది, అతనికి వెళ్ళి ఇచ్చిన తర్వాత ఇంకొక 2 కర్చీఫ్లు మిగిలి కూడా అతనికి ఇచ్చి అతను బాగా ప్రేమించే వ్యక్తికి ఏమంటే ఆ విధంగా ట్రాన్స్ఫర్ చేసి ఒక 1 వీక్ పోయిన తర్వాత నాకు తిరిగి ఇవ్వండి అని చెప్పి ఒక ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చిందట. ఇచ్చిన తర్వాత ఆ కుర్రవాడు ఒకడు ఆలోచించి అతను క్యాంపస్లో చెప్పి ప్రతిరోజు చూస్తున్నాడు. ఆ పక్కన ఉండే ఒక కార్పొరేట్ ఆఫీసులో ఒక సైకిల్ మీద వస్తున్నాడు ఒక ప్యూను. సిన్సియర్గా టైంకి రావడం, టైంకి వెళ్ళిపోవడం, పనులన్నీ చేస్తుంటే అతన్ని బాగా ఇష్టపడ్డాడు కాబట్టి అతని దగ్గరికి వెళ్ళాడు. అంకుల్ మా టీచర్ ఇచ్చారు, బాగా ఇష్టపడేవాళ్ళు కాబట్టి ఏమని, కాబట్టి నిన్ను ప్రతిరోజు కిటికీలో చూస్తున్నాను, నీ అంత సిన్సియర్ ఎవరు లేదు కాబట్టి నీకు ఇస్తున్నాను ఈ కర్చీఫ్. దీంతో పాటు మీకు ఇంకోటి ఎక్స్ట్రా ఇస్తున్నాను, అది మీరు బాగా ఇష్టపడేది ఎవరో ఉంటే అన్నట్ట. అప్పుడు వెంటనే ఇంకో 2 మిగిలిన 2 కూడా ఏంటంటే ఎవరెవరికి ఇమ్మన్నాడు. వెంటనే నాకు షేక్ అయిపోయాడు. నేను ఎంత సిన్సియర్గా చేస్తుంటే నాకు తెలియదు, ఆ కుర్రవాడు చూసేదా అని చెప్పి అతను ఆలోచించాడు. కర్చీఫ్ ఎవరికి ఇవ్వాలి అని ఆలోచించి, నాకు యజమానే కదా సర్వం, అతనే కదా మా ఫ్యామిలీకి చూస్తున్నాడని చెప్పి మన యజమానికి ఇద్దామని చెప్పి ఈ స్టోరీ అంతా చెప్పి కుర్రవాడు నాకు 2 ఇచ్చాడు సార్, దాంట్లో బాగా ప్రేమించేది మీరే కాబట్టి మీకు ఇస్తున్నాను, ఇంకొక కర్చీఫ్ మీకు ఇస్తున్నాను, అది మీరు ఎవరెవరికి ఇవ్వండి సార్ అన్నట్ట. అప్పుడు యజమాని కూడా షేక్ అయిపోయాడు. నేను ఎప్పుడు నేను పట్టించుకోనే లేదు, నేను చూడలేదు, ఎంతనన్ను అభిమానిస్తున్నాడా, ఎంతనన్ను ప్రేమిస్తున్నాడా అని చెప్పి ఆ యజమాని ఇంటికి వెళ్తూ ఆలోచించాడు. ఆ మిగిలిన కర్చీఫ్ ఆ కుర్రవాడికి కొడుకుకి ఇవ్వాలా, భార్యకి ఇవ్వాలా?
ఆ ఆలోచనలో చేసిన తర్వాత మళ్ళీ అనుకున్నాడు, భార్యకి ఇచ్చినా ఉపయోగం లేదు, ఎందుకంటే భార్య నేను ఇప్పుడు నా పిల్లల వాళ్ళ కోసం చేస్తున్నాం కాబట్టి అబ్బాయికి ఇస్తేనే బాగుంటుందేమో అని చెప్పి ఫైనల్గా డెసిషన్ అయిపోయి ఇంటికి వెళ్ళేసరికి కుమారుడు పడుకుని ఉన్నాడు. కొడుకుని లేపి చెప్పేట, మా ఆఫీస్లో ఫ్యూన్ నాకు ఇచ్చేట, బాగా ప్రేమించే వ్యక్తులు ఎవరున్నారో వాళ్ళకి కర్చీఫ్ ఇమ్మన్నాడు, నేను ఎందుకంటే ఇంకెవరు ప్రేమిస్తాను దానికోసం నీకు ఇస్తున్నాను అని చెప్పి కర్చీఫ్ ఇస్తే ఆ కుర్రవాడు వెంటనే కాళ్ళ మీద పడిపోయి ఎక్కి ఏడ్చాడట. ఇదేంటి నేనేం తప్పు చేశానో ఎందుకు ఏడుస్తున్నావు అన్నట్ట. ఐఎమ్ సో సారీ డాడీ, ఐ డెంట్ అండర్స్టాండ్ యూ ప్రాపర్లీ ఆల్ దీస్ డేస్ అన్నట్ట. ఎన్నాళ్ళు నేను నిన్ను అర్థం చేసుకోలేదు నాన్న, క్షమించు అన్నట్ట. అప్పుడు ఏంటి అని చెప్పి చూస్తే లోపలికి వెళ్ళి లోపల నుంచి అతను పిల్లో కింద ఉన్న ఒక సూసైడ్ నోట్ తీసుకుని వచ్చేట. ఎన్నాళ్ళ నుంచి నువ్వు పిల్లల్ని కన్నావు, నన్ను ఎప్పుడు పట్టించుకోవట్లేదు, ఎప్పుడు వస్తున్నానో ఏం చేస్తున్నానో తెలియట్లేదు, డబ్బులు ఇస్తున్నావు, కార్లు ఇస్తున్నావు, అన్ని ఇస్తున్నావు తప్ప ఎప్పుడు పలకరింపలేదు, నీ ప్రేమ లేదేమో అని చెప్పి ఈరోజు నైట్ సూసైడ్ చేసుకుందాం అని చెప్పి సూసైడ్ నోట్ చేసుకున్నాను నాన్న, ఎంత ప్రేమిస్తున్నావు నాకు తెలియదు నాన్న, నన్ను క్షమించు నాన్న అంటాడు. అప్పుడు అతను, ఇది కథ కాదు, అమెరికాలో జరిగిన సంఘటన, చికెన్ సూపర్ సీక్రెట్స్ అని చికెన్ మటన్ బిర్యానీలు కాదు, ఆ పుస్తకాలు నేను చదువుకుంటాను కూడా, దాంట్లో ప్రాక్టికల్ స్టోరీస్ అన్ని కూడా. అప్పుడు వెంటనే ఆ గబగబా యజమాని వెళ్ళి ఆ గుమస్తాన్ని పట్టుకుంటాడు, నువ్వు లేకపోతే ఈరోజు నా కొడుకు నేను మర్చిపోతున్నాను చెప్పి. అది చేసిన తర్వాత 1 వీక్ మళ్ళీ ప్రాజెక్ట్ వర్క్ అయిపోయిన తర్వాత ఆ కుర్రవాడు తీసుకొచ్చి ఆ కర్చీఫ్ సేవ్డ్ ఏ లైఫ్ అని చెప్పి ఆ ఆర్టికల్ దాంట్లో ప్రచురించడం జరిగింది. కాబట్టి మీ పిల్లల్ని ఏదో ఒక సమయంలో ఐ లవ్ యూ డాడీ, ఐ లవ్ యూ డార్లింగ్, అయితే ఐ లవ్ యూ సన్ అని చెప్పి ఆ కూతుర్నో కొడుకునో ఎక్స్ప్రెస్ చేయండి. మనకి ఎక్స్ప్రెస్ చేసే సమయం ఉండదు, ఎందుకంటే రకరకాల బిజీలో మనం ఉంటాం. ఎక్స్ప్రెస్ చేయక ఆ పిల్లలు ఏం చేస్తున్నారంటే రోడ్డు అంటే పాపం అమ్మాయి ఎవడో రిఫ్రెక్టెడ్ హాయ్ ఐ లవ్ యూ అంటాడు. వెంటనే ఫస్ట్ టైం మా జీవితంలో ఎప్పుడు అమ్మ లేదు, నాన్న లేదు, అన్నయ్య లేదు, ఎవడు అంటున్నాడు, ఎవడో వెనక్కి చూస్తే ఓ ఇదేదో జరుగుతుందని చెప్పి మన్నాడు వాడు వెళ్ళి ట్రాక్ చేస్తాడు. చేసిన వెళ్ళి హాయ్ ఐ లవ్ యూ అంటాడు. అంతే అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత వీళ్ళు గుడ్లు బాదుకుంటుంటారు, అయ్యో నాలుగు నుంచి ఇలా చేస్తుంది ఇలా చేస్తున్నారు. అది ఎవరి తప్పు? మన తప్పు. కాబట్టి ముందు మీరు మీ పిల్లల్ని ప్రేమించడం నేర్చుకోండి, వాళ్ళతో కొంత సమయాన్ని గడపండి. ఇవి గడిపిన తర్వాత సెలవు వచ్చినప్పుడు నోవటల్కి వెళ్ళి భోజనం పెడదామని కాదు, నీ మేనత్ ఇదిరా, నీ మేనమామ ఇదిరా, వాళ్ళు ఆర్థికంగా ఇలా ఇబ్బందులు ఉన్నారు, వాళ్ళ ఇంటికి వెళ్దాంరా అని చెప్పి వాళ్ళకి ఆ పరిస్థితి లేకపోతే మీరే క్యారియర్ తీసుకెళ్ళి మీ ఆడపరిస్థితితో ఎందుకో చూడాలనిపించింది ఉంది, మీ దగ్గరికి వస్తున్నానని చెప్పి ఆ విధంగా తీసుకున్నారండి. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే 77-79లో ఈ మట్టి వాసంలోనే ఎంకామ్ అయిన టిఎన్ఆర్ కళాశాలలో చదివాను. నాకు బాగా తెలిసేది కూడా సైకిల్ మీద తిరిగివ్వండి ఇదంతా కూడా. తర్వాత ఈరోజు ఎల్టీజీలో వస్తున్నప్పుడు మా అబ్బాయి, మా అన్నయ్య గారి కొడుకు అభిషేక్ అని చెప్పి వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడ చదువుతున్నారు. అతను అడిగాను, జువ్వలపాలెం అడ్రోడ్ ఎక్కడ అది చూపించి నాకు చూడాలని. నటరాజు థియేటర్ ఏమి దాటిన తర్వాత అంటే ఆల్మోస్ట్ 44 సంవత్సరాలు అయిపోయింది. చూపిస్తాను నాన్న అన్నాడు. ఇదే అడ్రోడ్ నాన్న అన్నాడు. జువ్వలపాలెం అడ్డబ్రోడ్ బ్రిడ్జ్ అన్నాడు. నేను చూస్తుంటే బ్రిడ్జి కనపడలేదు, నాకు ఆ పక్కన కాలువ కనపడలేదు, పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కనపడి అదంతా మోతడిపోయినాయి ఫ్లెక్సీలతోటి. అది చూసిన తర్వాత నాకు ఈ మధ్యన గంపా నాగేశ్వర గారి ఇంటర్వ్యూలో చూసిన ఒక సంఘటన గుర్తుకొచ్చింది. దాంట్లో గంపా నాగేశ్వర గారు అంటే నా బెస్ట్ ఫ్రెండ్ కూడా, ఆ గంపా నాగేశ్వర గారిని ఆ యాంకర్ అడుగుతుంది, హూ ఈజ్ యువర్ ఫేవరెట్ హీరో అని చెప్పి. ఫేవరెట్ హీరో ఏంటి అంటాడు. అలాగే కాదండి, సినిమా యాక్టర్లు ఉన్నారు కదా, దాంట్లో మీ ఫేవరెట్ హీరో ఎవరండి అంటాడు. సినిమా యాక్టర్లు హీరోలు ఎలా అవుతారు? వాళ్ళు హీరోలు కాదే, వాళ్ళకు రెమ్యూనరేషన్ తీసుకుని వాళ్ళు యాక్ట్ చేస్తున్నారు అంతే. అదే సార్, పాతకాలంలో నాగేశ్వరరావు గారు ఇలా అంటున్నారు, కొత్త కాలంలో చాలా మంది అంటున్నారు మీరంతా వాళ్ళు హీరోలు కాదు. పోనీ వాడి మాటలు వాడి కాదు, ఎవడో ఒకటి రైటర్ రాస్తాడు. పోనీ వాడు డ్యాన్స్లో వాడియా, ఎవడో ఒకటి కొరియోగ్రాఫర్ చేస్తాడు. వాడు స్టంట్లు వాడియా, ఎవడో ఒకటి డూప్ చేస్తాడు. ఏది వాడి కాదు, ఓన్లీ రెమ్యూనరేషనే వాడు తీసుకుంటాడు. వాడి కాదు నా హీరోలు. నేను ఈరోజు ఇలా దేహంతో మాట్లాడుతున్నా అంటే నాకు ఈ స్టేజ్ ఇచ్చిన మా అమ్మ నాన్న నా హీరోలు అంటాడైనా. అదేవిధంగా ఈరోజు నేను సుఖంగా ఇక్కడ పడుకుంటున్నానంటే -0 టెంపరేచర్లో నా దేశాన్ని పరిరక్షిస్తున్న నా సైనికులు నా హీరోలు అంటాడు. అదేవిధంగా ఈరోజు నేను ఆ కడుపు మాడకుండా ఆహారం తింటున్నానంటే ఆ సేద్యం చేసే అన్నదాతలు నా హీరోలు తప్ప వీళ్ళంతా జీరోలు అంటాడు. కాబట్టి ఈ సినిమా యాక్టర్లు పట్టుకుని అంటే మన బ్రతుకు జీరో అవుతుంది తప్ప అమ్మా నాన్నలు అర్థిస్తేనే అది మీరు సక్సెస్ఫుల్గా అవుతుంది. అందుకోసం అబ్దుల్ కలాం గారు అంటుంటారు, అమ్మా నాన్నకి దండం పెడితే జీవితంలో ఎవరికి దండం పెట్టట్లేదు, అమ్మా నాన్నల్ని అశ్రద్ధ చేస్తే అడ్డమైన వెధవలకే దండం పెట్టవలసి వస్తుంది అని చెప్పి. కాబట్టి మీ పిల్లలు అందరూ కూడా గుర్తించవలసింది ముందు అమ్మా నాన్నలను గుర్తించేది. అలాగే ఆఖరిని ముగించే ముందు సమయం అవుతుంది కాబట్టి ఆఖరిని ముగించే ముందు అది కూడా జరిగిన సంఘటనే. ఒక ఉత్తమ
అమ్మ కొడుకుని చెప్తుంది, నాన్న ఎప్పుడు పెద్దవాళ్ళతో తిరగకు. మనకి ఇది ఈ రోజులో ఒక ఫ్యాషన్ అయిపోయింది. మా కాలనీలో ఎన్ని ఆడి కార్లు ఉన్నాయి, లేదంటే ఎన్ని పెద్ద పెద్ద కార్లు ఉన్నాయి, ఎన్ని పెద్ద పెద్ద భవంతులు ఉన్నాయి, అలాంటి వాళ్ళతో స్నేహం చేస్తారని గొప్ప అనుకుంటున్నారు. లేదంటే మినిస్టర్ గారి అబ్బాయి మా అబ్బాయి కూడా చాలా క్లోజ్ అనుకుంటున్నారు. ఎప్పుడు కూడా అమ్మ నాన్నలు గుర్తించవలసింది మన స్థాయి మనకంట తక్కువ స్థాయితో ఉండాలి తప్ప మనకంట ఎక్కువ స్థాయితో ఉంటే వీళ్ళంతా కూడా ఆ రింగ్ రోడ్లో చచ్చిపోయే మినిస్టర్ల కొడుకులతో ఉండే అభాగ్యులైన అనేక మంది పేదవాళ్ళగా తయారవుతారు. సో దానికోసం అయితే ఆ తల్లి చెప్పింది కొడుకుతో, ఎట్టి పరిస్థితుల్లో నీ స్నేహాలు మంచి వాళ్ళతో చేస్తే చెడ్డ వాళ్ళతో చెప్పు. అలాగే మందు ఇట్లాంటి తాగే వాళ్ళతో అసలు ఇవన్నీ చెప్పిన కుర్రవాడు చాలా బుద్ధిమంతుడు అతను. అలాగే అమ్మ మాటతో చెప్తుంటాడు. ఒక రోజున ఒక ఫ్రెండ్ వస్తాడు, ఆల్మోస్ట్ డిసెంబర్లో వచ్చేస్తుంది కదా మనకి 31st. అట్లాగే ఒక వెంటనే పెద్ద పెద్ద మోటార్ సైకిల్ తీసుకొచ్చి మఫ్లర్ తీసుకొచ్చి వెళ్దా ఉంటాడు. నేను రాను, మా అమ్మ చెప్పింది ఇలాంటి వాళ్ళతో తిరుగుతుంది. దేని రా ఎంత వయసు వచ్చినా మీ అమ్మ అంటామని చెప్పి అతను టెంప్ట్ చేశాడు. నేను రాను, బలవంతానికి మోటార్ సైకిల్ ఎక్కించుకున్నాడు. ఎక్కించి వెళ్తుంటే అలాగెళ్ళందరికీ ఆ మందు వాసన తెలుస్తుంది. రే నువ్వు మందు తాగేవా, అసలు మోటార్ సైకిల్ ఎక్కడ మా అమ్మ ప్రామిస్ ఏంటంటే పాడు చేశారు, నువ్వు మందు తాగుతున్నా బండి ఆఫ్ చేశాను, నేను దిగిపోతాను అంటాడు. నేను దింపను, ఈ రోజు నేను పూర్తిగా నేను తీసుకెళ్తాను దా అని చెప్పి తీసుకెళ్తూ ఆ విధంగా బీచ్లో జమ్ అంటూ వెళ్తుంటే ఈ లోపల సడన్గా ఒక వెహికల్ రావడం, ఆ వెహికల్లో యాక్సిడెంట్ అయిపోవడం జరుగుతుంది. ఆ మందు కొట్టి డ్రైవ్ చేసి వాడు బాగానే ఉన్నాడు. వెనకాల కూర్చొని ఈ కుర్రవాడికి మేజర్ యాక్సిడెంట్ అయిపోయింది, విపరీతమైన బ్లీడింగ్ అవుతుంది. ఆ కుర్రవాడు అనుకుంటాడు మానసికంగా, అమ్మ జీవితంలో నీ మాట నేను తప్పాను, నాకు తెలియదమ్మా వాడు మందు తాగాడని, వాడు బలవంతం చేస్తే నేను మోటార్ సైకిల్ ఎక్కాను. ఎక్కిన తర్వాత తెలిసిందమ్మా వాడు మందు తాగాడని, ఆపమన్నా ఆపలేదమ్మా, నీ మాట నేను తప్పినందుకు ప్రాయశ్చిత్తం, గాయం తగిలిందమ్మా, కానీ నేను బ్రతుకుతానో లేదో నేను చెప్పలేకపోతున్నాను. అమ్మా ఏదో కుయ్యి అని చెప్పి సౌండ్ వస్తుందమ్మా, బహుశా 108 ఏమో, అదేనమ్మా వచ్చింది, హాస్పిటల్కి తీసుకెళ్తున్నారమ్మా. హాస్పిటల్ దగ్గరికి వెళ్ళారమ్మా, హాస్పిటల్కి వెళ్తున్నాను, ఎందుకో తెలియని కాస్త కామర్స్ స్టేజ్లో పోతున్నానమ్మా, కానీ బూట్ల శబ్దాలు అనిపిస్తున్నాయి, బహుశా డాక్టర్లు అయి ఉంటారు. అమ్మా బ్రతికి బయటపడితే నీ పాదాలకి నేను వచ్చి క్షమాపణ కోరుతానమ్మా. అమ్మా ఐసీయూలో తీసుకెళ్ళారు, అక్కడి నుంచి ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్తున్నారమ్మా, కానీ ఎందుకో నిస్త్రాణంలో పోతున్నాను, బ్రతుకుతానని నాకు ఆశ లేదు. ఒకవేళ బ్రతికితే నేను వచ్చి క్షమాపణ కోరుకుంటాను, కానీ మరణిస్తే ఆ లోకంలోకి వెళ్ళి ఆ దేవుడితో చెప్తాను. మా అమ్మలాగా అందరు అమ్మలు కూడా ఆ పిల్లలకి ఆ విధంగా చెప్పుకుంటే ఈ రోజు నేను చచ్చిపోయి ఉండేవాడి కాదు కదా. ఆ పిల్లవాడికి కూడా మా అమ్మలాగా వాడు ఏంటంటే ఇలా తిరగొద్దు అని చెప్పుకుంటే ఎంత బాగుండేది. అయినా భగవాన్ ఇందులో మా తప్పేమీ లేదు, మా అమ్మ తప్పేమీ లేదు, తప్పంతా నాదే, మా అమ్మ మాట అటెక్కించాను. అదే కదమ్మా ఆఖరి క్షణంలో వెళ్ళి ఆ భగవంతుని అడుగుతాను, అదేంటంటే అమ్మ భగవాన్ మళ్ళీ జన్మంటూ ఉంటే మళ్ళీ ఆ అమ్మ కడుపునే పుట్టి ఆ అమ్మ రుణం తీసుకునే ఆ వరం నాకు ఇయ్యని చెప్పి ఆ భగవంతుని కోరుతానమాట, ప్రాణం వదిలేస్తాను. కాబట్టి అమ్మలందరినీ కోరుతున్నాను, ఎందుకంటే నేను స్వామి వివేకానంద భక్తుడిని. ఆ స్వామి వివేకానంద ఎప్పుడు కూడా అదే చెప్తుంటాడు, సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అన్నాడు 1893లో పార్లమెంట్లో. అంతే తప్ప బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా లేదు. రెండవ పదం కూడా సీతా సావిత్రి దమయంతి గార్గి మైత్రేయి వంటి సాత్వికి మండలి పుట్టిన పవిత్ర భారతదేశ ప్రతినిధిగా నేను వచ్చాను అన్నాడు ఆయన. సీతా సావిత్రి దమయంతి గార్గి అందరూ కూడా ఆడవాళ్ళ తప్ప అక్కడ ఏ ఒక్క మగవాడు లేడు. అది ఎందుకు అన్నాడంటే వివేకానందుడు చెప్తాడు, ఈ రోజున ఆడవాళ్ళకి సాధికారికత అంటా తప్ప అప్పుడే చెప్పాడు ఆయన చికాగో పార్లమెంట్లో, ఒక మగవాడిని సంస్కరిస్తే ఒక కుటుంబం బాగుపడుతుంది, అదే ఒక స్త్రీమూర్తిని సంస్కరిస్తే మొత్తం సమాజం బాగుపడుతుంది అంటాడు. ఈరోజు స్త్రీమూర్తులు చీర కట్టుకుని దండం పెట్టుకునే స్థితిలో మనకు కనపట్ల. పూర్వం కవులు ఆ జడలు చూసి రాసేవారు, ఆ జడలు చూసి కవిత రాద్దామంటే అవన్నీ కత్తిరించుకుని ఆడవాళ్ళ మగవాళ్ళ తెలియని స్థితిలో ఈరోజు మనం ఉన్నాం. అలాగే శుభ్రంగా ఆ వస్త్రాలు ధరించుకునే స్టేజ్లో అది ముష్టి వాళ్ళ మామూలు వాళ్ళ తెలియకుండా చిరిగిపోయిన జీన్స్ చేసుకునే స్టేజ్లో మనం ఉన్నాం. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి, చదువు అంటే పాఠశాలలో పెట్టాలి, అదే వివేకానందుడు అంటాడు, ఎడ్యుకేషన్ ఇస్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ పెర్ఫెక్షన్ ఆల్రెడీ ఇన్ హ్యూమన్ బీయింగ్. ప్రతి వ్యక్తి ఆ విద్యతోనే పడతాడు. వాళ్ళు అంటే చెడుని తొలగించడమే అధ్యాపకులుగా అమ్మా నాన్నలుగా అందరూ చేయవలసిన పని.
ప్రతి రాయిలోనే ఒక శిల్పం ఉంటుంది. ఆ ఉల్లితో చెక్కితే దాంట్లో ఉన్న వ్యర్థాలన్నీ తీస్తే దాంట్లో ఒక అర్చనామూర్తి విఘ్నేశ్వరుడు రాముడు వాడు తయారవుతాడు. సో ప్రతి వ్యక్తి గొప్పవాడే, ఎవడో తెలివి తక్కువవాడు కాదు. సో ఆ చెడుని తొలగించాలంటే చెడు ఆలోచన నుంచి మన పిల్లలను దూరం చేయాలి, చెడు సమాజానికి దూరం చేయాలి, ఆడంబరాలకు పోయి అర్థాంతంగా ఆ పిల్లలను చంపకుండా చేయాలి. ఆ విధంగా చేస్తారని ఆ అమ్మలందరినీ అర్థిస్తూ, నా మాటలు మీకు గాయం కలిగితే చాలా 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 ఆనందిస్తాను. ఎందుకంటే గుచ్చుకోవాలి, ఎక్కడో చోట ఎక్కడో పత్తిపాడి నుంచి వచ్చి ఆంధ్ర దుబాయ్ లాంటి రివర్లో ఇంత మాట్లాడతాడని చెప్పి గాయం కలగాలి. సౌత్ ఆఫ్రికాలో ట్రైన్ నుంచి బయటికి గెట్టేసిన తర్వాత మహాత్మా గాంధీకి ఒక ఆవేశం వచ్చింది 1838లో. ఆవేశం వచ్చి ఆ రోజున ఆయన ప్రతిజ్ఞ చేశాడు, ది డే విల్ కమ్ వేర్ ఐ విల్ థ్రో అవే ఆల్ ద మెడిసిన్స్ ఆఫ్ మై మదర్ ల్యాండ్ అని చెప్పి అక్కడే ఒక దీక్ష పొందాడు ఆయన. దాని పర్యవసానం 1839లో నేషనల్ ఇండియన్ కాంగ్రెస్ అని చెప్పి స్వతంత్ర సంగ్రామానికి స్ఫూర్తి ఆ ట్రైన్ నుంచి దోసేయడం. సో 10వ వార్షికోత్సవం నాడు మీకు ఏ అమ్మకన్నా గుచ్చుకుని ఈ మాట ఎక్కడో రాచిపిల్లట 6000 పాపులేషన్లో ఒక బంగాళాపేటలో ఇంట్లో ఉంటే ఒకడు వచ్చి ఈ దుబాయ్ లాంటి భీమాల్లో ఎంత మాట్లాడతాడని చెప్పి ఆ గుచ్చుకోవాలి. మీకు గుచ్చుకున్న తర్వాత ఆవేశం రావాలి, ఆవేశం వచ్చిన తర్వాత ఉద్యమాలు రావాలి, ఉద్యమాల నుంచి సంస్కరణ రావాలి. అప్పుడే అల్లూరి సీతారామరాజు గారికి వాళ్ళు కొడతారు తప్ప పెద్ద పెద్ద విగ్రహాలు కట్టినట్టు మాత్రం కావాలి. సో వాళ్ళందరూ తయారంటే వాళ్ళ యొక్క మాతృమూర్తి యొక్క సహకారం ఉంది. కాబట్టి మరొక్కసారి ఆవేశంతో వెళ్ళండి, ఇంటికి వెళ్ళిన వెంటనే ఆలోచించండి, రేపటి నుంచి ఒక ప్రతిజ్ఞ చేయండి. అదేవిధంగా చిన్నారులందరినీ కూడా నేను అర్థిస్తున్నాను, వయసులో పెద్దవాళ్ళైనా రేపు లేచిన వెంటనే ఒక్కసారి మీ ప్రణాళిక ఆలోచించుకొని మీ అమ్మకి నాన్నకి ఎవరితో చదువుకుంటే వాళ్ళకి ఒక్కసారి కాళ్ళకి దండం పెట్టి లేచి చూడండి. వాళ్ళ కళ్ళల్లో ఆనందం ఏంటైనా తేడా జరిగిందని అడుగుతారండి. లేదమ్మా ఏదైతే ఎందుకు నాకు అనిపించింది దండం పెట్టాలని అంటే కాగితం చేసుకుంటాడు. కాగితం చేసి నా బంగారమే మళ్ళీ జన్మంటుంటే నువ్వే పుట్టాలి. ఈ రోజులో చాలా మంది అమ్మాలంటే ఏ కర్మ చేశారో కానీ ఇలాంటి కొడుకులతో ఇలాంటి కూతురు కంటే అనుకుంటాం. ఆ స్థితి ఏ కుర్రవాడికి రాకూడదు. అలాగే భర్తలు కూడా ఆ కాంట్రిబ్యూట్ చేయాలి. మన డబ్బులతో ఆటోకి, మన డబ్బులతో కారులో వెళ్ళి దేవుడి గుడి దగ్గర వెళ్ళి వచ్చే జనంలో మంచి మొగుడు రావాలి, లేకపోతే నా పిల్లదానికి నా కూతురికి మంచి మొగుడు రావాలనుకుంటాం. మన డబ్బులతో వెళ్ళి వాళ్ళు మంచి మొగుడు కావాలనుకుంటే ఎక్కడ డిఫెక్ట్ ఎక్కడ ఉంది వాళ్ళకి. సో అన్ని అంతర్ముఖులై ఆలోచించండి, ఆవేశంతో ఇంటికి వెళ్ళండి. అదే ఈ రాత్రి మీరు చేసేది, అదే ఈ 10వ వార్షికోత్సవానికి మీ పట్టుకెళ్ళే గిఫ్ట్. అంతే తప్ప మన మహేష్ గారు వీళ్ళంతా ఇట్లా భోజనాలు ఏం పెట్టారు, చికెన్ పెట్టారా, మటన్ పెట్టారని కాదు. మనకి మెదడులో ఏం పెట్టారో అని చెప్పి ఆలోచనతో వెళ్ళండి. వెళ్ళి దాంట్లో ఒక్కరైనా బయటకు వస్తే అదే వివేకానంద అంటుంటాడు ఎప్పుడు, నాకు కావాల్సింది లక్షలో కోట్లో కాదు, 10 మంది నిస్వార్థపరులైన యువకులు అంటే ఈ ప్రపంచాన్ని నా పట్టణ మీద రేపుతాను అంటాడు ఆయన. ఆ 10 మందిలో మన పిల్లవాడే ఎందుకు కాకూడదని చెప్పి ఈ రోజు కార్యక్రమండి వాళ్ళే రేపటికి భవిష్యత్తు ఇది అవుతారని చెప్పి తెలియజేస్తూ కాస్త సమయం ఎక్కువ తీసుకున్నందుకు క్షమించండి. ఎందుకంటే పనసకాయ దొరికినప్పుడే తద్దినం పెట్టారంటారు. కాబట్టి ఇంతమంది ఎప్పుడు దొరకరు కాబట్టి, ఇంతమంది దొరకరు కాబట్టి ఈ ఐక్యత అని చెప్పి పేరు ఎందుకు పెట్టారో తప్ప ఆ ఐక్యతలో ఈ రోజునైతే నా మాటలు ఒక్కడికన్నా ప్రేరణిస్తే మా అమ్మని అక్కడ వదిలి 300 కిలోమీటర్లు వచ్చినందుకు ఇది సార్థకత వస్తుందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి సెలవు.